కర్నూలు జిల్లా ఆదోనిలో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. సిరిగుప్ప రోడ్లోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 1800 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. తర్వాతి రోజు కేవలం 109 బస్తాలు మాత్రమే సీజ్ చేసినట్లు రెవెన్యూ పోలీసు అధికారులు తెలిపారు. అయితే తనిఖీల సమయంలో 1800 బస్తాల సీజ్ చేసినట్లు సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తోంది. అధికారుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ శాఖ ఎండీకి డైరెక్టర్ మహేష్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ కూడా చేపట్టారు. చేసే పెట్టినారు. గోడం తెచ్చేదానికి లేదు. సెకండ్ సార్ అన్నా నమస్తేనా, నేను బాబునా అన్నా, నేను బాబునా డిప్యూటీ తహసీల్దార్ అన్నా. ఇక్కడ రైస్ పట్టుకున్నారు, అవి డిప్యూటీ తహసీల్దార్గా నేను జాయిన్ అయినాను. తహసీల్దార్ గారు కూడా జాయిన్ అయినారు. తహసీల్దార్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అక్కడ బియ్యము డంప్ చేయబడ్డాయి, ఇది పోయి రమ్మని నిన్ననే ఇవి డంప్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది. కాకపోతే నిన్న ఎవరు నైట్ అవర్స్లో మిడ్ నైట్ అయినందుకు ఎవరు రాలే. ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది. బ్యాగులు కౌంట్ చేసుకొని ఆర్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సోమవారం రోజు ఈరోజు సిఎస్ఆర్ఏ గోడౌన్లో లేరు అక్కడ వాళ్ళు. ఇవన్నీ డంప్ చేసినటువన్నీ కూడా 109 బ్యాగులు మీ సమక్షంలో చూడడం జరిగింది. ఈ 109 బ్యాగులు స్వాధీనం చేసుకొని అక్కడ వాళ్ళకి గోడౌన్కి హ్యాండెడ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీప్ట్ తీసుకుంటాం అక్కడ.